ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఆర్మూర్లో బహిరంగ సభకు హాజరు కానున్నారు. అనంతరం రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, అంబర్పేటలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా. అలాగే రాజ్నాథ్ సింగ్ మేడ్చల్ బహిరంగ సభలో పర్యటించనున్నారు. సాయంత్రం కార్బాన్ కంటోన్మెంట్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. ఆర్మూర్లో బహిరంగ సభకు హాజరు కానున్నారు. అనంతరం రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, అంబర్పేటలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా. అలాగే రాజ్నాథ్ సింగ్ మేడ్చల్ బహిరంగ సభలో పర్యటించనున్నారు. సాయంత్రం కార్బాన్ కంటోన్మెంట్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మరింత సమాచారం రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, కేంద్ర మంత్రుల పర్యటనకి సంబంధించి రోడ్ షోలకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహాలక్ష్మి ఈ రోజు 12 గంటలకు ఆర్మూర్ లో జరగనున్నటువంటి సకల జనుల విజయ సంకల్ప సభ ఉంది. ఆ సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. అమిత్ షా ముఖ్యంగా ఏ విషయం గురించి మాట్లాడతారు అనేది ఈ రోజు కీలకంగా ఉంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏ విషయాల మీద ఆర్మూర్ కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడబోతున్నారు. అండ్ బీఆర్ఎస్ కి సంబంధించి మేము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబం ఏ తిన్న ప్రతి పైసాను ఖర్చిస్తామని చెప్పేసి మోదీ చెప్పాడు. ఇదే విషయంలో మీరు విఫలం అవుతున్నారని చెప్పేసి గతంలో అమిత్ షాను కూడా అడిగారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళని ఇరుకులు పెడతారు, ముఖ్యంగా ఏ విధంగా డబ్బును వెనక్కి తీసుకోవడంతో పాటు శిక్ష పడేలా చేస్తారు, కల్వకుంట్ల కుటుంబం మీద ఎలా ఉండబోతుంది యాక్షన్ అని చెప్పేసి దానికి సంబంధించి మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్ర నగర్ లో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రోడ్ షోకి సంబంధించి అమిత్ షా రోడ్ షో చేసిన ప్రతిసారి కూడా ఒక ఖచ్చితంగా ఒక వేవ్ అనేది బీజేపీకి సంబంధించి వస్తుంది. ఈవెన్ మొన్న ఉప్పల్లో జరిగినప్పుడు కూడా రోడ్ షో మంచి స్పందన వచ్చిందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇటు అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళ భారీ బహిరంగ సభల్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో రోడ్ షోలో వాళ్ళు వచ్చి వెళ్ళడం ఆ నియోజకవర్గానికి చాలా ప్లస్ అవుతుందని చెప్పేసి భావిస్తుంది. ఇక షేర్లింగంపల్లికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ కూడా రోడ్ షో ఏర్పాటు చేశారు. నేరుగా మాట్లాడుకోవడము, నేరుగా మనము అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు అంబర్పేట నియోజకవర్గంలో పాల్గొనబోతున్నారు. ఓవరాల్ గా కిషన్ రెడ్డి ఇక్కడ ఈ రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి అండ్ అంబర్పేటకు సంబంధించి కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉండబోతున్నారు అండ్ లక్ష్మి కూడా ఉండబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు ప్రజలకు మరింత చేరువ చేయడానికి అమిత్ షా ప్రచారం ఉండబోతుంది. ఇక రాజ్నాథ్ సింగ్ సంబంధించి మనకు అమిత్ షా వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుందో రాజ్నాథ్ సింగ్ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ విభజన సమయంలో రాజ్నాథ్ సింగ్ చాలా కీలకంగా వ్యవహరించారు. రాజ్నాథ్ సింగ్ మాటలు కూడా తెలంగాణలో వినేవాళ్ళు. ఆయన చెప్తే దానికి సంబంధించి కొంత ఫోకస్ అయితే రాజ్నాథ్ సింగ్ మాటలకి ఇక్కడ ప్రజల్లో స్పందన ఉంటుంది. కాబట్టి రాజ్నాథ్ సింగ్ సంబంధించి కూడా మేడ్చల్లో ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. మేడ్చల్ సభ ఖచ్చితంగా ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలో ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్ ఉందని బీజేపీ భావిస్తుంది, అర్బన్ ఓట్ బ్యాంకింగ్. కాబట్టి దాని మీద మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గంలో, అదేవిధంగా 5 గంటల కంటోన్మెంట్ లో ఉంది. ఈ ప్రచారాలకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ పాల్గొనబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడతారు ఏంటి, ముఖ్యంగా తెలంగాణ డిబేట్ చేస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, హామీలను ఏ విధంగా నెరవేర్చుకోలేకపోయారు అనేటువంటి విషయానికి సంబంధించి, ఎందుకంటే అప్పుడు ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తుంది. అయితే అమిత్ షా 24 కాదు 25, 26 తేదీలో కూడా ఎన్నికల ప్రచారం ఇక్కడే ఉంది. ముఖ్యంగా 25వ తేదీ చూసుకుంటే మనకు కొల్లాపూర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సకల జిల్లా విజయ సంకల్ప సభని ఉండబోతుంది. ఆ తర్వాత మునుగోడు వెళ్ళబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడ మునుగోడులో సభ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పటాన్చెరు మధ్యాహ్నం 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గంలో సభ. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్
ఖైరతాబాద్ సంబంధించి ఇక్కడ ఒక రోడ్ షో ఉండబోతుంది అమిత్ షాది. అండ్ ఎక్కువగా ఒక రోజు షెడ్యూల్ ఎలా డివైడ్ చేసుకున్నారంటే ఒక 2 భారీ బహిరంగ సభలు పెడితే ఒక 2 నుంచి 3 రోడ్ షోలు ఉండే విధంగా దాదాపు ఉన్నటువంటి డేను ఫుల్ఫిల్ గా యూటిలైజ్ చేసుకునే విధంగా బీజేపీ షెడ్యూల్ పెట్టుకుంది. ఇంకా 26న అమిత్ షా షెడ్యూల్ కూడా ఉండబోతుంది. ముక్తల్లో సభ ఉంటుంది. ఆ సభలో ప్రసంగించిన తర్వాత ములుగులో మళ్ళీ మరొక సభ మధ్యాహ్నం 1 గంటకు ఉంటుంది. తర్వాత భువనగిరిలో 3 గంటలకి, కుక్కట్పల్లిలో మళ్ళీ 6 గంటలకి. అంటే దాదాపు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 1, 2, 3 అలా సభలను ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఒక రోడ్ షోని ఏర్పాటు చేసుకుంటారు. అండ్ 26న ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో కూడా పాల్గొనబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో తెలంగాణకు అమిత్ షా కేటాయించారు. తెలంగాణకు అమిత్ షా కేటాయించడంతో పాటు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఎక్కువగా వస్తారు. దాదాపు రోజు 6 నుంచి మినిమం 6-7 మెంబర్స్ కేంద్ర మంత్రులు ఖచ్చితంగా ఇక్కడే ఉండి మెయిన్ గా తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల మీద ఫోకస్ అయితే చేస్తున్నారు మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.